వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరపట్నం మండల నేత జక్కని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు నెలకు 26,000 రూపాయల గౌరవ వేతనం అందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు, హామీ పనుల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లను కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని జక్కని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు శంకరాపట్నం మండల కేంద్రంలో అన్ని రంగాల అసంఘటిత కార్మికులంతా ఏకమై అంగన్వాడీ కార్మికులు, అదే రకంగా ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదే రకంగా వివిధ హమాలీ సంఘాల కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులంతా ఏకమై ఇవాళ ఈ యొక్క మా స్థానిక ఉద్యమకారుడు పిట్టల సమ్మన్న గారి నాయకత్వంలో, అదే రకంగా సిఐటియు కన్వీనర్ చక్రపాణి గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండల కేంద్రంలో పెద్ద ర్యాలీని నిర్వహించి మా గోడు, మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దాపరించింది. ఇవాళ కార్మికులు లేని దేశం లేదు. ప్రతిరోజు మనం పొద్దున లేచిన కాడ నుంచి ప్రతి సందర్భంలో కూడా కార్మికుల సేవలు లేకుండే మానవ మనుగడ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేకమైనటువంటి గొప్ప చట్టాలను తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ దేశంను అధోగతి పాలు చేస్తూ ఈ దేశంలో కార్మిక చట్టాలన్నింటినీ కూడా 44 కార్మిక చట్టాలను వాటిని నీరుగారుస్తూ, కార్మిక హక్కులను నీరుగారుస్తూ, కార్మిక కోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ కార్మికులంతా వారి చట్టాల ప్రకారంగా ఉంటే ఆదాని, అంబానీ లాంటి వారి కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు తిరగబడతారు. తిరగబడడం ద్వారా ఇవాళ కంపెనీలన్నీ కూడా కూలిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తూ వస్తున్నటువంటి దుస్థితి మీద ఇవాళ ఈ శంకరపట్నం మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, 26,000 కనీస వేతనాన్ని మాకు అందించాలని వారు అనేక రకాల పోరాటాలు చేస్తున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకుంటలేవు. ఇవాళ వాళ్ళు లేకుంటే ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మైక్రో మైనర్లో కింది స్థాయి యూనిట్లో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే కాడ అంగన్వాడీ టీచర్లు కావాలి, ఎలక్షన్ నడిపే కాడ అంగన్వాడీ టీచర్లు కావాలి, గ్రామాల్లో సేవ చేయడానికి ఆశా వర్కర్లు కావాలి, అదే రకంగా గ్రామ పంచాయతీలో సేవ చేయడానికి గ్రామ పంచాయతీ కార్మికులు కావాలి, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు కావాలి, మా హమాలీలు సేవలు చేయాలి. కానీ వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా సిద్ధబుద్ధి లేదు. కాబట్టి వల్ల మేము సమ్మన్న గారి పిలుపు మేరకు బీసీ ఆజాదీ ఫెడరేషన్ కార్యవర్గంగా ఇవాళ కార్మికులందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ఇవాళ వారితో పాటు మేము కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ అంశాలపై ఇవాళ 7 డిమాండ్లు ఉన్నాయి. ఈ 7 డిమాండ్ల సాధన కోసం తప్పకుండా కూడా బీసీ ఆజాదీ ఫెడరేషన్ కూడా అన్నతో పాటు వీళ్ళందరితో పాటు తోడుగా ఉండి పోరాటం చేస్తుందనే సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో చెలగాటమాడితే తప్పకుండా మీకు గద్దె దిగే పరిస్థితి. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ విధానాన్ని మార్చుకొని కార్మికుల పక్షాన మీరు నిలబడాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.